హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రేపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ బంద్‌లో మనకు స్కూల్స్, కాలేజీలతో పాటు బస్సులు, దుకాణాలు ఏవేవి మనకు ఓపెన్‌లో ఉంటాయి, ఏవేవి మనకు క్లోజ్ చేస్తారు. సో, ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంద్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి. సో, ఈ యొక్క బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే రీసెంట్‌లీ మన యొక్క సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకి సమర్థిస్తూ మనకు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ కులాలలో వర్గీకరణ అయితే మనకు చేసిందనమాట. సో, ఒక క్యాస్ట్‌కి ఒక ఏ ఉంటుందన్నమాట. సో, ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ. సో, ఎస్టీలో కూడా మనకు ఎస్టీఏ, ఎస్టీబీ, ఎస్టీసీ. సో, ఈ విధంగా మనకు వర్గీకరణ అయితే చేస్తారు. సో, ఈ యొక్క వర్గీకరణని సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ అయితే రీసెంట్‌లీ మనకు ఆర్డర్స్ అయితే ఇష్యూ చేసిందనమాట. అంటే జారీ చేసిందనమాట. సో, మీరు వర్గీకరణ చేసుకోండి అని చెప్పింది. కానీ ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాల నాయకులు ఈ యొక్క బంద్‌కైతే పిలుపునిచ్చారండి. ఈ బంద్ ఎందుకు జరుగుతుందంటే, సో, ఇలాగ చేయడం కరెక్ట్ కాదు. సో, ఈ విధంగా వర్గీకరణ చేయడం వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. సో, వాళ్ళలో ఉన్నటువంటి ఆ వర్గీకరణ బట్టి తక్కువ స్థాయి, అంటరానితనం ఇవి రాజ్యాంగంలో లేనటువంటి విషయాల వల్ల, అంటే రాజ్యాంగంలో ఈ కులాల వర్గీకరణకు సంబంధించి ప్రస్తావన లేదు కదా! మరి ఇక్కడెందుకు మీరు దీన్ని తీసుకొస్తున్నారు? రాజ్యాంగ వ్యతిరేకమైన దాన్ని మీరెందుకు చేస్తున్నారని చెప్పేసి మనకు ఈ యొక్క కొంతమంది నాయకులైతే మనకు ఈ యొక్క బంద్‌కైతే పిలుపునిస్తున్నారు. వాళ్ళలో ముఖ్యంగా ట్రైబల్ నాయకులు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఇష్టం లేనటువంటి కొన్ని పోరాట సమితులు కూడా మనకు ఈ బంద్‌లో అయితే పాల్గొంటూ ఉన్నాయి. ఇవి పాల్గొని మనకేం చేస్తాయంటే రేపు ఖచ్చితంగా మనకు ఈ యొక్క బంద్ జరిగే ప్రాంతాల్లో బస్సులు, దుకాణాలైతే మనకు ఆ ఏరియాలో మాక్సిమం మనకైతే ఆపుతారనమాట. అలాగే వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ జరిగే ప్రాంతాల ప్రతి ఒక్క దగ్గర కూడా స్కూల్స్, కాలేజీలు కూడా అయితే మనకు మూపిస్తారనమాట. అంటే సెలవైతే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో, మార్నింగ్ మనకు స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు. కానీ బంద్ చేసే నాయకులు వచ్చేసి స్కూల్స్‌ని క్లోజ్ చేసి పంపించేస్తారనమాట ఇళ్ళకి. సో, ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే ఉంటుంది. సో, ఇక మద్యం దుకాణాలు, బస్సులు వాటి విషయానికొస్తే బంద్ జరిగే ప్రాంతాల్లో మాత్రమే వీటినైతే మనం కంట్రోల్ చేస్తారు గానీ మిగిలిన ప్రాంతాల్లో యథాతథంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఈ విధంగా మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.